అసలు మనిషేనా? ఆయన మీ కొడుకే కదా? నన్ను తిట్టేవాడు కాని కొట్టేవాడు కాని నా కొడుకే కాదే. అలా నన్ను భయపెట్టి ఇక్కడ ఉండాలనుకోవడం పొరపాటు. నాకు టీ పెట్టిమని బొట్టు పెట్టి చెప్పాలా? ఏమే, నిన్ను నీ మొగుండి బయటికి గెంటావని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావనుకో, ఆ తర్వాత మీ ఇద్దరి గతి ఇక రోడ్డు మీదనే తల్లి. టీ పెట్టని తాగుదు రండి. ఏంటండి, ఏంటో ఆలోచిస్తూ ఉన్నారు? అక్కడ పడుకున్న మీ తమ్ముడు ఏమన్నాడేంటి? బాగా అసహ్యంగా అడిగాడు నన్ను. మొదటి నుంచి నేను అవన్నీ వినటం వల్ల కొత్తగా నాకేమీ లేదు. కానీ అది కాదే, ఆ చోట్లో వాడు పడుకున్నాడు చూడు, అది నాకు చూడబుద్ధి కాలేదే. అదంతా నా మనసులో ఏదోలా అయిపోతూ ఉందే. బాధగా ఉంటుంది కదా. బాధగా ఉందంటే ప్రేమ అనేది ఉండాలిగా. ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రేమ అనేది తెలీదుగా. తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం మాత్రమేగా. తోడబుట్టిన వాళ్ళకి ప్రేమ అనేది చూపించాలి. ఆ ప్రేమాభిమానాలు నేర్పించాల్సిన తల్లే ఇలా చేసింది. రేపు నా పరిస్థితి కూడా ఎలా అయితే నా గతి కూడా ఇంతే కదా. మీకు ఆ గతి పట్టకుండా ఉండడానికి నేనున్నాను కదండి. బాగా ఏనుగులా ఉన్న నన్ను చీమలా ఉన్న నువ్వు ఎలా తట్టుకుంటావే? మనస్ఫూర్తిగా తట్టుకోగలిగినప్పుడు శరీరంతో పనే ఉంది. జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు అన్నిటికీ కారణం నువ్వే అంటూ మాట్లాడే అపార్థాలున్నాయే, అవి మన మధ్య రాకుండా ఉంటే బాగుంటుంది. ముందు తాగటం ఆపేయటం వల్ల ఏమో ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా వింటానికి బాగుంది. అయితే ఇంతకు ముందు కాళ్ళు పట్టుకొని నిప్పుల్లో వేయాలనిపిస్తుంది. అప్పుడు చెప్తాను ఈ ప్రపంచంలో అసహ్యమైన గొంతు నీదేనని. అయితే ఇప్పుడు జానికమ్మని చెప్పాలి. అయితే ఇక మీదట వింటూ ఉండండి. అలాంటిదే ఆశ. కానీ నీకు కోపం వచ్చి ఈ సంతోషం పోవటానికి ఒక్క మాట చాలు. ఇక మీదట మీకు ఎదురు చెప్పకుండా ఉంటానండి, అది చాలుగా. అలా ఉంటేనే నీకు మంచిది. మాట్లాడింది చాలు, ఇక రండి. నువ్వు వెళ్ళి వేణుని ఒకసారి చూసిరావే. చూడక్కర్లేదని చెప్పాను కదా. ఏమే, ఊరికే టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళినట్టు అలా వెళ్ళి చూసేసిరావే. వెళ్ళు. వద్దులేండి, సింహంలాగా తిరుగుతూ ఉండే మనిషిని ఒక్కసారిగా ఇలా మంచంలో చూస్తే చాలా బాధగా ఉంటుందండి. నా జీవితంలో ద్వేషించే మీ తమ్ముడి మీద నాకు బాధ కలగకూడదండి. అందుకే నేను అతన్ని చూడ్డానికి వెళ్ళనండి. ఊరికే కష్టపడకండి. లేచి నిలబడ్డానికి టైం పడుతుంది, లేవలేకుండాను పోవచ్చు. నేను లేచి నుంచోకూడదనేది కదా నీ ఆశ. అది నిజమే. డెలివరీ వరకు నాకు టైం పాస్ కావాలి కదా. చేతులు కడుక్కోండి. ఎందుకే? నువ్వు భోజనం అని చెప్పి ఏదో ఒక చెత్తనిస్తే నేను తినాలేంటి? ఏదైనా దొరికిందిగా, చేతులు కడుక్కోకపోయినా పర్వాలేదు. ఇదిగోండి, తినండి. ఇది నేను కష్టపడి సంపాదించింది, మీరు పారేయడానికి తీసుకురాలేదు. నీ కష్టార్జితం ఏంటో నాకు తెలిసే. నన్ను చూసుకోవడానికి, నా ట్రీట్మెంట్కి నీకెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి? నిజం చెప్పినా మీరు నమ్మరు.
మరెందుకు చెప్పడం? నాకు తెలియాలే నువ్వు ఖర్చులు మొత్తం ఎలా చూసుకుంటున్నావని. ఎంత చికిత్స ఇప్పించినా మీ వ్యాధి పోదు. అందువల్ల మీకు తప్పుగానే కనపడుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంది. ఇలా అనేటప్పుడు మీకు హాయిగా అనిపిస్తే చెప్పండి, నేనేమనను. నువ్వు చెప్పవే, బానే కదా ఉన్నావు. నేను లేచిన తర్వాత నువ్వు చచ్చావే. అడవిలో జీవిస్తున్న జంతువులాగా అరుస్తున్నారు. మీరిలా అరవటం వల్ల ఏ ప్రయోజనం లేదని మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో కష్టాలు చెప్పుకుని ఓ వారం రోజుల వరకు నేనెవరిని డబ్బడిగింది లేదు. ఇప్పుడు అదే చేస్తున్నాను. పంచాయతీ మెంబర్ దగ్గర 500 అప్పు తీసుకుని ఇవన్నీ కొనుక్కొచ్చాను. వాడేనేంటి ఇప్పుడు నీ కొత్త రక్షకుడు? ముందు నీకు ఉద్యోగం ఇప్పించాడు, ఇప్పుడేమో అప్పిచ్చాడు. ఒక ఆడదాన్ని శారీరకంగా చూసే వాళ్ల గురించే మీరు మాట్లాడుతున్నారు. ఒక అమ్మగా, చెల్లిగా, కూతురుగా చూసే మగవాళ్లు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇలాంటి బంధాలతోనే ప్రతి ఒక్కరూ వెనక్కి తిరుగుతున్నారు. ఛాన్స్ దొరికితే ఇలాంటి బంధాలు ఉండవు. ఎలాంటి ఎదురు చూపులు లేకుండా ఎప్పుడూ సహాయం చేయడే. మీతో ఆర్గ్యూ చేయలేను. అదే మంచిది. నేను ఉద్యోగానికి వెళ్లి తిరిగొచ్చే వరకు మీరు ఆలోచించడానికి ఇది చాలుగా. నేను భోజనాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఆకలేస్తే తినండి. అది మీ వల్ల కుదురుతుందిగా. పస్తులుండి ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇదేంటి ఫస్ట్ నైట్ అండి? బాగా చెప్పావు. ఫస్ట్ నైట్ అప్పుడు మొగుడు పాలు తీసుకొస్తాడే. న్యూ జనరేషన్ కదా, అప్పుడు ఇలాంటి ఆశలకి ఎటువంటి కొరత ఉండదు. తిన్నది జీర్ణం అవ్వడానికి ఏ జనరేషన్ అయినా నిద్రపోయే ముందు పాలు తాగితే తప్పులేదు. కుంకుమ పువ్వు కలిపిన స్పెషల్ పాలు ఇవి. నాకు పాలు నచ్చదని ఎన్నిసార్లు చెప్పాను. ఆ విషయం అమ్మ చెప్పింది. అందుకే ఎంతో స్నేహంగా నీ భర్త తీసుకొచ్చి నీకిస్తున్నాడు. నాకు నచ్చదు అంటే ఎలా తాగను? హాస్పిటల్లో ఇచ్చే అయన్ మాత్ర ఇష్టపడే వేసుకుంటున్నావా? అది కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి. ఇది కూడా దానికోసమే. పడుకోబోయే ముందు కాస్త పాలు తాగి పడుకున్నావనుకో బాగా నిద్రపోతాం. కాల్షియం ఒక్క దేవుడు ఈ పాలు. నిద్రపోయేటప్పుడు నాకెందుకు కాల్షియం? నాకొద్దు. ఇక చేసిన కామెడీ చాలు, ఆపు. ఈ పాలల్లో ఉన్న కాల్షియం ఎముకలకి పళ్ళకి శక్తినిస్తుంది. పొటాషియం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ పాలల్లో అన్ని రకాలైన అమినో యాసిడ్ కూడా ఉన్నాయి. తాగు. ఇదంతా పాలు పితికి లేట్ చేయకుండా ఉపయోగించే పాలకే. పొద్దున్న కొని ఫ్రీజర్లో పెట్టి సాయంకాలం తీసి వేడి చేసి తాగేటప్పుడు అందులో అసలు ఏవీ ఉండవు. ఇవి అమ్మ పక్కింట్లో వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంది. మన బిడ్డ కోసమే కదా. తాగు నాన్న. అలా ప్రేమతో చెప్పండి. ఇంత పెద్ద అడ్వైస్ అంతా నాకు అక్కర్లేదు. నా బంగారం కదా, తాగు అని చెప్పుంటే నేను అప్పుడే తీసుకుని తాగేదాన్ని. సరే, అలాగే చెప్తాను. తాగు. ఇది మీకోసం కాదు. నేను తాకపోతే అమ్మ బాధపడుతుంది కదా. ఇప్పుడు మీకు ఓకేనా? నువ్వు గాని తాకుండా ఉండుంటే నేను తాగేసి ప్రీతి తాగేసిందని గ్లాస్ ని అమ్మకిచ్చేసుండేవా? ఓర్ నాయనో, కుంకుమ పువ్వు వేసిన పాలు నాన్న తాగితే పాపకు ప్రయోజనం ఉండదు. అయ్యో దేవుడా, భార్య కడుపుతో ఉంటే భర్త పని అయిపోయినట్టే.
ఏంటి నీళ్ళు అడిగి తాగలేదు? వద్దు, రాత్రి లేవలేకపోతున్నా. బాత్రూంకి లేవాలనుకుని నీళ్లు తాగకుండా ఉండొద్దు. లేవాలనుకున్నప్పుడు నన్ను పిలవండి. లేక లేపడం మీకు అవమానంగా అనిపిస్తే దగ్గండి చాలు. ఇక్కడున్నామనేమి దిగులు పడకండి. ఇది పాత ఇల్లే కదా. కొత్త ఇల్లు కట్టాక పాత వస్తువులు పెట్టే చోటుగా మారింది. దీన్ని పగలకొట్టకుండా ఉండడం మంచిదైంది. లేకపోతే నడి రోడ్డున పడేవాళ్ళం. అది నేను కట్టిన ఇల్లే. అక్కడి నుంచి నన్ను బయటకు పంపించిన వాళ్ళు సంతోషంగా జీవించలేరు. నేను ఎక్కువ రోజులకి ఇలా పడుకుని పోను. నేను లేచే రోజున నన్ను ఎగతాళి చేసి అందరినీ నీతో కూడా కలిపి నేను ఎవరని చూపిస్తానే. ఇవన్నీ సినిమాల్లో వచ్చే డైలాగులు లేండి. దీన్నేమంటారో తెలుసా? మంచాన పడ్డవాడి బాధలు. ఇలా బాధపడుతూ ఉండకండి. ఇవన్నీ వింటుంటే జాలి కాదు, కోపమే వస్తోంది. సిచ్యువేషన్కి తగ్గట్టు మారడం నేర్చుకోండి. అదే ఇప్పుడు కావాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే జాగ్రత్త, కొత్త దీంట్లో నేనే వేసిన ఫ్రెష్ టీ అండి. తాగి ఎలా ఉందో చెప్పండి. నీకు ఈ ఇల్లు నచ్చిందా? నచ్చిందని చెప్పడానికి ఇది మన సొంత ఇల్లు కాదుగా. సొంతమైనవి మాత్రమేనా మనకు నచ్చుతున్నాయి? ఎక్కడ కూడా శాశ్వతమైన బంధాలు ఉండకుండా ఉండాలంటే ఇలా పదే పదే ఇల్లు మారడం మంచిది. కార్కి ఏమైందని చెప్పారు? ఏదో చిన్న రిపేరు. ఆఫీస్ పక్కనే ఉన్న చిన్న షెడ్డులో ఇచ్చాను. ఇప్పుడున్న పరిస్థితి మారిన తర్వాతే కొత్తగా ఒక కారు కొనాలి. అయితే ఇవాళేలా ఆఫీస్కి వెళ్తారు? ఒక ఫ్రెండ్ వస్తానని చెప్పారు. నాకొక రిక్వెస్ట్ ఉంది. గార్మెంట్ యూనిట్ గురించే ఇంకో 3-4 నెలలకి ఇక్కడున్న విషయం అంతా నేను చూసుకుంటాను. ఆ తర్వాత మీ శేఖర్ మావయ్య ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాలే. అలా జరగదండి. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు ఆ అకౌంట్ సెక్షన్ కాస్త చూసుకున్నారంటే రోజు అక్కర్లేదండి, టైం దొరికినప్పుడు చూస్తే చాలు. చెమెలి, పేదవాళ్ల నూలు కొట్టడం ఇష్టం లేకనే నువ్వు చూసుకుంటాను అనగానే నేను ఎటువంటి వ్యతిరేక భావాలు లేకుండా ఓకే అన్నాను. అది తప్ప నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఆ బిజినెస్ మీద ఏమాత్రం లేదు. సూరజ్ ప్లీజ్, మన కారణంగా బాగా రన్ అవుతున్న ఒక బిజినెస్ పాడైపోతుందన్న నిన్ను ఉద్దేశం. కావాలంటే మార్నింగ్ డ్రాప్ చేస్తాను, సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అది తప్ప ఎటువంటి హెల్ప్ కూడా చేయడానికి నేను సిద్ధంగా లేను. ఎవరో ఫోన్ చేశారు. చెప్పరా. నేనొక 8:30కి రెడీ మెయిన్ రోడ్కి వస్తాను. అవును, నేను డ్రాప్ చేసిన అదే ఇల్లు. నిన్ననేరా ఈ ఇంటికి మేము వచ్చాము. ఎలాగో ఈ ఇంట్లోంచి మారే ఉద్దేశాలు లేవు. ఓకే, బాయ్. ఇంత గమనించే రేంజ్కి నేను పెద్ద రహస్యాలేమీ దాచలేదే. సూరజ్, నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని నాతో మళ్ళీ కలిసి జీవిస్తున్నారు.
నా దగ్గర మీరెంత క్రూరంగా ప్రవర్తించినా అది ప్రశ్నించే హక్కు కూడా నాకు లేదు. ఈ దెప్పి పొడుపు మాటలన్నీ నా దగ్గర మాట్లాడొద్దు ప్లీజ్ సూరజ్. దీనివల్ల మీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు తగ్గిపోతాయని నాకు భయంగా ఉంది. అలా మాట్లాడడానికి నేనేమి శాడిస్ట్ని కాను. కొన్ని సందర్భాల్లో నీలో ఉన్న యాంగ్జైటీని చూసిన తర్వాత అలా మాట్లాడుతున్నా. సారీ. నమస్తే సార్. ఇల్లు బాగుందా? అది అడగడానికా నువ్వు ఉదయాన్నే బయలుదేరొచ్చావు? ఈ మీడియేటర్ రాఘవకి ఒక పని అప్పు చెప్పారంటే ఆ బాధ్యత అంతా పూర్తయ్యేంత వరకు నాకు అసలు నిద్ర పట్టదనుకోండి. మేడం, కిచెన్ బాత్రూమ్ అంతా సూపర్ కదా. మామూలుగా ఈ విషయాలన్నీ ఆడవాళ్ళే చూసుకుంటారు. మీలాంటి డీసెంట్ అయిన ఫ్యామిలీకి నేను ఇలాంటి సూపర్ అయిన ఇల్లునే సెలెక్ట్ చేసి ఇస్తాను. అదిగో ఆ ఇల్లుండి చూశారు, 2 ఫ్లోర్ ఉన్న ఇల్లుది. ఇప్పుడు మీరు ఇచ్చే రెంట్ కన్నా ఇంకా తక్కువగానే వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళుండొచ్చు కదా సూరజ్. ముందు నన్ను ఇతను ఇంటికి తీసుకెళ్లి చూపించాడు. అడ్వాన్స్ ఇద్దాం అనుకునే లోపు పక్కనున్న కొట్టతని చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న సమస్యల గురించి. అయితే తెలిసిపోయిందా మీకు? తెలుసు. అందుకే వద్దన్నారా మీరు? మేం ప్రశాంతంగా బతకడం కోసం ఇల్లు కావాలి, అలా కాకుండా భయపడుతూ ఉండడానికి కాదు. ఆ ఇల్లు తక్కువ అద్దె కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి చూపించానంతే. ఇక ఆ ఇంటిని కూడా ఎవరో ఒకరికి అంటికట్టానంటే నా పని అయిపోతుంది. ఆ ఇంటి ఓనర్ దుబాయ్ నుంచి కాల్ చేస్తుంటారు. నువ్వు ఇల్లు విషయం ఓకే చేసావు, నేను ఇంకో విషయం నీకు చెప్పున్నానే. ఇంటి పనికి బాబుని చూసుకుంటానికి ఒక పని మనిషి కావాలన్నారు కదా. చాలా సూపర్ అయిన మంచి పార్టీ నా దగ్గర ఉన్నారు. ఆ విషయం అడగటానికే ఉదయాన్నే మీ దగ్గరికి వచ్చాను. సరే, మిమ్మల్ని ఒకటి అడగనా? నల్లది కావాలా లేక తెల్ల? చెప్పండి. అర్థం కాలేదే. నల్లటి పని మనిషి కావాలా లేదా తెల్లటి పని మనిషి కావాలా? ఇలాంటి విషయాల్లో జాతి గురించి మాట్లాడుకోవడం విన్నాను, కలర్ గురించి వినడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంతకు ముందులా లేదండి. ఇప్పుడు అందరూ కుల మొత్తంతో పాటు కలర్ కూడా చూస్తున్నారు. చూసుకోవాల్సింది ఆడపిల్లనా లేక మగపిల్లనా? మగపిల్లాడే. ఇక బాబుకి నాన్న కలరా లేక అమ్మ కలరా? నువ్వు అలాంటి విషయాలు పట్టించుకోకు. పని చేయడం బాగా తెలిసిన నమ్మకమైన వ్యక్తిని తీసుకురా. అలాంటి మనిషే కావాలంటే మన లాలానే పిలుద్దాం. చాలా సూపర్ అయిన మనిషి అనుకోండి. ముందు నువ్వు తీసుకురా, సూపరో కాదు అన్నది మేము డిసైడ్ చేస్తాం. అది చాలండి. 2 రోజులు చూడండి. లాలా అయితే ఈ ఏరియాలోనే చాలా ఇళ్లలో పనిచేస్తుంది, బాగా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. అయితే ఒక పని చేస్తాను, రేపే అవును తీసుకొచ్చేస్తాను. ఓకే? ఓకే. వద్దు వద్దు వద్దు, టీ అంతా వద్దండి. మీ టీ కావాలని అడగలేదు కదూ, నాకు అలా అనిపించినట్టుంది. సరే, నేను రేపు వస్తాను. సూరజ్, నన్ను అడిగి పిల్లాన్ని చూడ్డానికి ఒక మనిషిని పెట్టుండొచ్చు కదా. నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావు, అది బయటికి చూపించట్లేదని అర్థమైంది. ఇక్కడున్న పనులు చూసుకోవడానికి, పిల్లాన్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. నా పిల్లాడి విషయాల్ని నేనే చూసుకుంటాను. తనిప్పుడు నీ కొడుకు మాత్రమే కాదు, అందుకే డిసైడ్ చేశాను. నేను చెప్పినట్లుగా వింటే చాలు చమేలి. అనిలాక 5 నిమిషాలు, నేను ఇది మాత్రం వేడి చేసుకుంటాను. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేయలేనే, ఆ స్టవ్ మీద పెట్టుకో బాలా. బాలాక 10 నిమిషాలు. సుమేష్ బాబుకి టీ రెడీ చేస్తున్నాను. నేను ప్లే స్కూల్కి వెళ్ళాలి. వెళ్లే ముందు ఆయనకి భోజనం పెట్టి వెళ్ళాలి కదా. అయ్యో, సతీష్ ఇప్పుడు పనికి బయలుదేరాలే. దానికి ముందే అన్ని రెడీ చేసి పెట్టాలి. చికెన్ పులుసు ఇప్పుడు అయిపోతుంది బాలా. అక్కడ గిన్నెలో దోశలున్నాయి, నీకు కావాలంటే నువ్వు తినొచ్చు. నా కోసం కాదక్కా, కొనుక్కొని వచ్చిన వాళ్ళకి కొంచెమైనా ఉంచండి. ఎప్పుడవుతుంది? ముందు కాగాలిగా. తొందర పడితే ఏ పని జరగదు బాలా. వేణీళ్ళు రెడీ చేయాలంటే ఏదో ఒక చిన్న స్టవ్ పెట్టుకోవచ్చు కదక్కా. ఇంకాస్త మర్యాదతో నువ్వెక్కడికి రావద్దు బాలాక్క అని చెప్పుండొచ్చు. సూరజ్ క్యారెక్టర్కి నువ్వు చెప్పేదాన్ని పోల్చి చూస్తే ఏమాత్రం పొంతన లేదు. మొబైల్లో మీరా కాల్ చూసినప్పుడల్లా అది నేను అసలు సీరియస్ గా తీసుకోలేదు.
ఈ రోజు తను ఇక్కడికి వచ్చినప్పుడే సూరజ్కి మీరాకి మధ్యనున్న రిలేషన్షిప్ డెప్త్ తెలిసింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్పే కదమ్మా ఉంటుంది. నువ్వు అలాగే అనుకో. మా పెళ్లి జరిగి ఇన్ని రోజులైంది కదా, ఇన్ని రోజుల మీరా ఎక్కడికి వెళ్ళింది? అంత మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్య ఉండుంటే ఆల్రెడీ తన గురించి నాకు తెలుసుండాలి కదా. నువ్వది గమనించుండకపోవచ్చమ్మా. శేఖర్ మావయ్య మీరంటున్నట్టు కాదు, ఇది నేను ఊహించుకుంటున్న కట్టుకథలు ఏమీ కావు. మీరాకి సూరజ్కి మధ్య ఎంత లోతైన అనుబంధం ఉంది. అది నువ్వనుకునే బంధం కాకపోయి ఉండొచ్చు కదా. నాకు చాలా భయంగా ఉంది. సూరజ్ నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారా అని.